నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 23న కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నాం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫీజు రీయింబర్స్మెంట్ నిరుద్యోగ వృత్తి ఏమైందని ప్రశ్న. కడియంలో 4,56,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల ప్రదర్శన. ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలి. స్కూల్ బస్సులు ఫిట్నెస్, రవాణా నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించేందుకు త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ చెప్పారు. ఇందుకోసం 8 మంది రవాణా శాఖ అధికారులతో 2 బృందాలను నియమిస్తున్నామన్నారు. నిబంధనల మేరకు లేని స్కూళ్ల బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని విద్యార్థులు తిప్పే స్కూల్ బస్సులు భద్రంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1260కి పైగా స్కూల్ బస్సులు ఉండగా వాటిలో దాదాపు 200కు పైగా బస్సులకు ఫిట్నెస్ పూర్తి కాలేదు. మిగిలిన బస్సులను కొత్తగా ఏర్పాటు చేసిన ఏటీఎస్ కేంద్రాల ద్వారా ఫిట్నెస్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు విద్యా కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలోని వివిధ విద్యా సంస్థల నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది విద్యార్థులను వారి స్వగ్రామాలకు ఇళ్లకు చేరుస్తూ ఉంటారు. ఒక విధంగా విద్యార్థుల ప్రాణాలు స్కూల్ బస్సుల నిర్వహణ, ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని స్కూల్ బస్సులు భద్రమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి పి సురేష్ స్పందిస్తూ స్కూల్ బస్సులను ఏటీఎస్ సెంటర్లలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేస్తారని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే స్కూల్ బస్సులు నిబంధనల మేరకే ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. ఫిట్నెస్ లేకపోయినా, నిబంధనల మేరకు నిర్వహించకపోయినా వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారులతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా స్కూల్ బస్సుల నిర్వహణపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరిగాయని ఆయన చెప్పారు. జిల్లాలో 1261 స్కూల్ బస్సులు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో. అయితే ఈ 1261 గాను రమారమిగా 300 బస్సులు ఫిట్నెస్ ఇంకా చేయించలేదు. అది వివిధ కారణాల చేత ఏంటంటే కొంచెం రిపేర్ల నిమిత్తం ఉండటం కానీ, బళ్ళు అమ్మేసేసేయటం కానీ, వేరే జిల్లాలకి, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొంచెం పక్కన పెడతాం జరుగుతుంది. సో ఆ 300 బళ్ళల్లో కూడా మళ్ళీ మిగతా బళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఫిట్నెస్ చేసేస్తారు. ప్రతి బస్సు కూడా పిల్లలను తీసుకెళ్లేటటువంటి స్కూల్ బస్సు కూడా ఫిట్నెస్ కవర్ అయి ఉండాలి. ఇది మేము అన్ని స్కూల్ యాజమాన్యాలకు కూడా ఒకటే చెప్తున్నాము. రవాణా శాఖ తరఫున ప్రతి స్కూల్ బస్సు కూడా ఫిట్నెస్ కవర్ అయి ఉండాలి. ఫిట్నెస్ కవర్ అవ్వకపోతే మాత్రం స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. అలాగే 60 ఏళ్ళు పైబడినటువంటి ఎవరైనటువంటి డ్రైవర్ని మీరు డ్రైవర్గా తీసుకోవద్దు. ఒకటి. రెండోది, డ్రైవింగ్ చేసేటటువంటి స్కూల్ బస్ డ్రైవింగ్ చేసేటువంటి ఏ డ్రైవర్ అయినా కూడా 5 ఏళ్ళు హెవీ లైసెన్స్ మీద 5 ఏళ్ళు అనుభవం కలిగి ఉండాలి. లేనోళ్ళు అనర్హులు. మూడవది, ప్రతి స్కూల్ బస్సు కూడా అటెండెంట్ ఉండాలి. ఎందుకోసం అంటే పిల్లల్ని ఎక్కించినాక కానీ ఎక్కేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి జాగ్రత్త తీసుకుని ఆ స్టెప్స్ మీద జాగ్రత్త ఎక్కించుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. అలాగే దిగేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళని దింపి మరలా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి. ఇది వీళ్ళ బాధ్యత. సో నెక్స్ట్, సైడ్ మెష్లు కూడా క్లియర్గా ఉండాలి. ప్రతి బండి కూడా మెష్ కవర్ అయి ఉండాలి, గ్రిల్స్. లేదంటే చిన్నపిల్లలు కదా, గౌకునే స్కూలుకి గౌకునే పిల్లలు చేతులు కానీ బయట పెడితే ఇబ్బంది పడతారు. గౌకునే బస్సులు వెళ్తూ ఉంటే పక్కన లారీలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి నేను ఒకటే స్కూల్ యాజమాన్యానికి ఒకటి చెప్తాను, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూల్ పిల్లల విషయంలో. యాజమాన్యం మీది ప్రధాన పాత్ర. ఇది రవాణా శాఖలో ఒక పాత్ర అయితే మాది ఎన్ఫోర్స్మెంట్ వింగ్. సో మీరు ఎంతసేపు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్ మీద పిల్లలకి ఎలాగైతే మీరు చదువు చెప్పి వాళ్ళని మంచిగా ఎలా తీర్చిదిద్దుతున్నారో క్షేమంగా స్కూల్ నుంచి ఇళ్ళకి వెళ్ళాలి, ఇళ్ళ నుంచి మళ్ళీ స్కూల్స్కి రావాలి. ఇది మీ బాధ్యత. అలాగే మీ డ్రైవర్లకు కూడా ప్రతి వాళ్ళకి చెప్పండి, జాగ్రత్తగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి, స్పీడ్ డ్రైవింగ్ పనిచేయదు, డ్రంక్ అండ్ డ్రైవ్ పనిచేయదు, సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళకూడదు, లైసెన్స్ లేకుండా వెళ్ళకూడదు. ఇన్ని రకాలైన జాగ్రత్తలు ప్రతిసారి కూడా మీరు చెప్పాలి. మీరు చెప్పి పంపించాలి. మీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జి కూడా చెప్పాలి. మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం కనపడదు. ఇంకొకటి, నెక్స్ట్ మేము ఒక 2 టీములుగా వేసి
అన్ని స్కూల్ బస్సులు కూడా కంపల్సరీగా స్పెషల్గా తనిఖీలు చేపడతాము. ఎవరైతే స్కూల్ బస్సు ఫిట్నెస్ కవర్ అవ్వలేదో, ఎవరైతే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులు చేశారో అని తెలిస్తే కంపల్సరీగా బండి సీజ్ చేస్తాము నిర్ముఖమాటంగా. ఎవరైనా సరే రవాణా చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా సరే శిక్షార్హులు. దయచేసి యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని క్షేమంగా ఇంటి నుంచి స్కూల్కి తీసుకురండి, మరలా క్షేమంగా ఇంటికి దింపండి. ఇప్పుడు జిల్లాలో బస్సులని భద్రమే గ్యారంటీ. స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేసేటప్పుడే కంపల్సరీగా ఆ ఫిట్నెస్ ఉందా లేదనేది ఎటువంటి చూడాలి. ఇప్పుడు ఏటీఎస్ టెస్టింగ్ స్టేషన్స్ చేస్తున్నారు. ఒక పద్ధతిగా ఉంటుంది, పద్ధతి ప్రకారం ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. 100% కూడా జాగ్రత్తలు పాటిస్తారు. వాళ్ళు పాటించి రూల్ ప్రకారమే అవన్నీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. చేసేసి ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేస్తేనే ఫిట్నెస్ వస్తుంది. అది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవ్వండి. కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కడియం మండలంలో 4.5 కోట్ల విలువైనటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలకు మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి ఘనస్వాగతం పలికారు. పంచాయతీ పరిధిలోని గొబ్బలవారిపాలెంలో 20 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్ను, 23.9 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, 43.6 లక్షలతో నిర్మించిన సచివాలయం 2 భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అలాగే ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల ద్వారా 30 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. అనంతరం దామిరెడ్డిపల్లి గ్రామాన్ని సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న ప్రధాన రహదారి సమస్య పరిష్కారానికి సర్పంచ్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి కృషితో మంజూరైనటువంటి 1,80,00,000 ఆర్ఎన్పీ నిధులు మంజూరయ్యాయి. ఆ పనికి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 40 లక్షలతో నిర్మించే మరో రోడ్డుకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం వీరవరంలో 30 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు, అదే గ్రాంట్తో కడియపలంకలో 70 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కడియపలంకలో 6 లక్షలతో నిర్మించే బీసీ కమ్యూనిటీ భవనానికి ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పల్లెల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళలకు తల్లికి వందనం పథకం నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలను తిప్పికొట్టేలా మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ పంతం గణపతి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లిబైన శ్రీనివాస్, మండల టీడీపీ, జనసేన, బీజేపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, ముద్రగడ జమ్మి, బొరుసు సుబ్రహ్మణ్యం, సర్పంచ్లు పాటన్ శెట్టిరామ్జీ, చెక్కపల్లి మురళీకృష్ణ, కూటమి నాయకులు డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, గట్టి సుబ్బారావు, ఆదిమూలం సాయిబాబా, గట్టి నర్సయ్య, పుల్ల రామారావు, సూరపరెడ్డి జానకిరాం, నాగిరెడ్డి రామకృష్ణ, చిలుకూరి ప్రభా తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మాధవరాయుడు వాసులందరికీ కూడా, సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి వచ్చే అవకాశం మరి సంటి గారు నాకు ఇవ్వలేదేమో అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే తిప్పేశారండి, గ్రామంలో తిప్పేసి అభివృద్ధి పనులన్నీ చేయించేశారు ఇవ్వాలి. మరి తర్వాత నన్ను రమ్మంటారో లేదో మరి సంటి గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మాధవరాయుడు పనులు అటు ఉంది, తావరం ఇటు ఉంది, చైతన్యం అక్కడ ఉంది. ఇన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటే చేయం, మీకు ఇప్పుడు దాకా బోర్ నీళ్ళు వస్తుంది, రాబోయే రోజుల్లో గోదావరి నీళ్ళు ఇవ్వాలని, ఇంటింటికి కూడా వేసి ఉచితంగా గోదావరి నీళ్ళు ఇవ్వాలని కార్యక్రమం అమలు చేయబోతున్నాం. జలజీవన్ మిషన్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళింది కాదు, ఫస్ట్ ఫేజ్లో మనం అది వస్తే ఇప్పుడు వెంటనే పని మొదలైతే ఇంటింటికి ఉచితంగా కుళాయి ఇచ్చి గోదావరి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నామని స్వయంగా మనవి చేస్తూ అవకాశం నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ దగ్గర విద్యార్థి యువజనులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని
నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కక్ష సాధింపు చర్యలతో కాలయాపన చేయడం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం స్థానిక ప్రకాష్ నగర్లోని కార్తికేయ ఎన్క్లేవ్లో ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం పాలకులకు అలవాటుగా మారిందన్నారు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపైనే వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ వద్ద విద్యార్థి యోజనలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 1999 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, పైగా అంతకుముందు ప్రభుత్వాలు అమలు చేసినటువంటి కార్యక్రమాలను కూడా నీరుగార్చారని రాజా విమర్శించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దీన్ని నీరుగార్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా ఈ పథకాన్ని అమలు చేశారని రాజా అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కూడా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజా విమర్శించారు. పరీక్షలకు వెళ్లనీయకుండా, సర్టిఫికెట్స్ ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయని, ఇంతవరకు ఒక కాలేజీ యాజమాన్యానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయకపోవడం దారుణమైనటువంటి విషయంగా విమర్శించారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం వల్ల ఏడాది కాలంగా 36,000 బకాయి పడ్డారని ఆయన వివరించారు. 36,000 చొప్పున ఇవ్వడంతో పాటు ఈ ఏడాది నెల 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఎవరూ ప్రవేశపెట్టిన విధంగా అమ్మఒడి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారని, అయితే ఇదే పథకం పేరుని తల్లికి వందనంగా మార్పు చేసి పలు ఆంక్షలు విధిస్తూ 15,000కు బదులు 13,000 రూపాయలు, అది కూడా ఏడాది తర్వాత ఇవ్వడం శోచనీయమని రాజా విమర్శించారు. జగన్ హయాంలో 13,000 ఇస్తే తప్పుబట్టి ఇప్పుడు చేస్తుందేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉచిత ఇసుకని ప్రకటించి దారుణంగా దోపిడీ చేస్తున్నారంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, ఏడాది కూడా తిరగకుండానే వ్యతిరేకత వచ్చేసిందని ఆయన అన్నారు. కూటమి శ్రేణులే ఈ విషయాన్ని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ ఆ వాలంటీర్లని, ఎండిఓ వెహికల్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా పూర్తిగా ఎత్తేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్కన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజుకి కూడా ఎక్కడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. మా ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇవాళ మెయిన్స్ ఏదైతే కండక్ట్ చేయాలో గ్రూప్ 6 సంబంధించి వాటిని కూడా ఎక్కడా నిర్వహించకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆవేళ మా ప్రభుత్వంలోనే ఇస్తే మెగా డిఎస్సి అని చెప్పి ఇవాళకి 12 నెలలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఎక్కడా కూడా దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం ప్రకటించుకోకపోగా అందులో కూడా అనేక రకాల కన్ఫ్యూషన్స్ని డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వాటిని అటెంప్ట్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా అనేక రకాల కన్ఫ్యూషన్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ క్వాలిఫికేషన్కి, వాళ్ళ ఏదైతే ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియాల మీద కానీ, లేక సిబిఎస్ఈకి చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేదు అనేటువంటి కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తూ కానీ, ఇట్లా అనేక రకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తూ వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని చాలా వేధింపులకు గురి చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ 23వ తేదీ నాడు సోమవారం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు కలిసి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి పాత్రికా ముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్ పర్యటనకు సంబంధించి
మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గద్దె వెంకటకృష్ణారావు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో 72 సంవత్సరాల వృద్ధుడు గద్దె వెంకటకృష్ణారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తాను రాజమండ్రి లలితానగర్లో ఉంటున్నానని తెలిపారు. శాటిలైట్ సిటీ వద్ద గల ఒక ఓల్డేజ్ హోంలో చేరానని పేర్కొన్నారు. ఆశ్రమంలో నేను దాచుకున్న 2,50,000 రూపాయలు తస్కరించి నన్ను నానా ఇబ్బందులకు గురిచేశారంటూ ఆరోపించారు. ఫ్రీ ఓల్డేజ్ హోం, బృందావన ఆశ్రమం, పేషెంట్ సర్వీస్, 24 గంటలు సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారని, మంచాన పడ్డ పేషెంట్స్కి ఆర్ఎంపీ డాక్టర్, నర్సింగ్, సర్వెంట్ ఆయాల్చే సర్వీస్ కలదు అంటూ ఆశ్రమాన్ని గురించి పేర్కొన్నారని తెలిపారు. మా ఆశ్రమంలో కానీ ఇంటి వద్ద కానీ సర్వీస్ కలదా అంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఆశ్రమంలో ఎలాంటి వసతి సౌకర్యాలు లేవు, జనరేటర్ కూడా లేదు, ఇన్వర్టర్ లేదు, డ్యూటీ డాక్టర్ లేరు, నర్సులు లేరు, వారానికి 3 చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూ పేషెంట్లకు నెలకు 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయినా కూడా సకాలంలో వైద్య సేవలు అందించడం లేదని విచారం వ్యక్తం చేశారు. సుమారు 15 సంవత్సరాలుగా ఆశ్రమ నిర్వాహకులు వృద్ధుల ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని వృద్ధుడు గద్దె వెంకటకృష్ణారావు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ ప్రతులను మీడియా ప్రతినిధులకు అందించారు. 80,000 బొల్లిన మురళీకృష్ణకి ఇచ్చానండి. వాడు అసిస్టెంట్ అండి. వాడు తాగి అంతమాను ఎవరిని కొట్టమంటే ఆయన కొడతాం, తిట్టమంటే ఆయన తిడతామండి. అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి. ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వమని అడిగాను. ఉంటే ఉండు, పోతే పో, డబ్బులు ఇవ్వడం జరగదు, నువ్వు ఉండొద్దు అని ఆ రోజు మొదలెట్టి 4 రోజులు ఆయన ఎట్టుపోయినట్టు తిట్టి బయటికి గెంటేసానండి. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానని రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా రౌతుసేన ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేణుగోపాల్ స్వామి అర్చకులు, కండవిల్లి కిరణ్ కుమారాచార్యులు తదితరులు ఆశీర్వచనం అందించారు. మాజీ కార్పొరేటర్ వాకచల కృష్ణ, పెదిరెట్ల శ్రీనివాస్, నీలం గణపతి, వై ఉదయ్ భాస్కర్, మజ్జి అప్పారావు, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, పొడుగు శ్రేణు, చక్కా నవీన్ తదితరుల సారథ్యంలో కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా 2 సార్లు పనిచేసి 10 ఏళ్లు అయినప్పటికీ ఇంకా తన పట్ల ఆదరణ చూపిస్తూ ఇంతమంది రావడం ఆనందంగా ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసినటువంటి సేవే శాశ్వతమని పేర్కొన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానని పేర్కొన్నారు. చాంబర్ పూర్వాధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మాజీ గౌరవ కార్యదర్శి కోడూరు శాంతారాం, మద్దాల రవికుమార్, బెజవాడ రంగారావు, పోలు విజయలక్ష్మి, అరవ సురేష్ కుమార్, మానదుర్బాబు, ఇయ్యప్ప మాధవ్, దూర్వాసల సత్యనారాయణమూర్తి, నండూరు సుబ్బారావు, మింది నాగేంద్ర, మార్తలక్ష్మి, సంకీస భవానీప్రియ, అందనాపల్లి, పిల్లాడి రామకృష్ణ, ఎండి కరీం ఖాన్, బళ్ళా శ్రీనివాస్, బళ్ళా కార్తీక్, చవ్వాకల సుబ్రహ్మణ్యం, అజ్జరపు వాసు, కంచమర్త చంటి, బుల్సు ప్రకాష్, వివిధ రంగాల ప్రముఖులు, వర్తకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రౌతుని అభినందించారు. పొలిటికల్గా రాజకీయం అంటే ఒక నోబెల్ ప్రొఫెషన్ అని, ఆ నోబెల్ ప్రొఫెషన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రజా హృదయాల్లో ఉంటారు అంటానికి ఇవాళ నా జన్మదినోత్సవం, ఇవాళ బుధవారం వర్కింగ్ డే. కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్, ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అంటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం, నేను ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి. ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే తోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో ఉంటారో ఇవాళ జరిగిన తార్కాణమే.
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో వామపక్ష పార్టీల ప్రతినిధులు ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని కోరుతూ నినాదాలు చేశారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో పాలస్తీనా సంఘీభావ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఓచకోతను తీవ్రంగా ఖండించారు. 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 55,000 మందికి పైగా పాలస్తీన్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని వాపోయారు. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల కేంద్రాలతో సహా కీలకమైనటువంటి మౌలిక వసతులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని తెలిపారు. అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ పోట్లాట్కు చెందిన మాన్వూడపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని తీవ్రంగా నిరసించారు. అదుపులోకి తీసుకున్న అంతర్జాతీయ వాలంటీర్లందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ పట్ల వ్యవహరిస్తున్న మెతక వైఖరి సరికాదని పేర్కొన్నారు. వలసవాద వ్యతిరేక సంఘీభావం, జాతి విమోచన ఉద్యమాలకు మద్దతునిస్తూ భారత్ సుదీర్ఘకాలంగా అనుసరిస్తూ వచ్చిన వలసవాద వ్యతిరేక జాతి విమోచన ఉద్యమాలకు మద్దతిచ్చే విదేశాంగ విధానం నుండి వెనక్కి తగ్గడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రయోజనాలకు ఇప్పటి వరకు మన దేశం ఇచ్చినటువంటి చారిత్రక మద్దతుకు అనుగుణంగా భారత ప్రభుత్వం సూత్రబద్ధమైనటువంటి వైఖరి తీసుకోవాలని తెలిపారు. భారతదేశం పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించి ఇజ్రాయెల్కు సైనిక భద్రతా సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధాలను ప్రోత్సహించి ఆయుధ వ్యాపారం చేసుకుంటోందని, ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణమారాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజా, ఎస్ఎన్ మూర్తి, నాయకులు పడాల రామకృష్ణ, రామచంద్రరావు, రాంబాబు, సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వి కొండలరావు, నాయకులు నల్లా రామారావు, కె రాంబాబు, సునీల్, లావణ్య, త్రిమూర్తులు, రమణమ్మ, దేవుడు బాబు, రమణ, వెంకట్రావు, సిపిఐ నాయకులు రామినేడు శ్రీనివాస్, అప్పారావు, రమణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ప్రపంచంలో ఉన్న శాంతి దూతలు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటే నోరు తెలపాలి. మన భారతదేశం ఎప్పుడైనా ఆయుధ దేశాలు ఎప్పుడైనా సరే ఇలాంటి పాలస్తీనా సంఘీభావం నిలబడింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ కనీసం నోరు మెదపట్లేదు. నోరు మెదపాలి, పాలస్తీనా సంఘీభావంగా ఉండాలి. అందుకని యుద్ధం వద్దని ఈరోజు పాలస్తీనా సంఘీభావం పెడుతున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మరిన్ని ర్యాలీ చేస్తామని, ఎప్పటికైనా యుద్ధాన్ని వెంటనే నిర్మించాలని, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని. ఈరోజు హాస్పిటల్లో, పాఠశాలలో, శరణార్థుల శిబిరాలపైన కూడా దాడులు చేసి ఈరోజు హత్య గావిస్తూ ఉన్నారు. చాలా అమానుషమైంది. ఇది యుద్ధ నీతికి కూడా వ్యతిరేకమైంది. ఇలాంటి అమానుషమైన దాడుల్ని ఇజ్రాయెల్ సాగిస్తూ ఉంది. దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదం నిశ్చితుగా మద్దతిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధాలని ప్రోత్సహించి ఆయుధాలు అమ్ముకునే మార్కెట్లో వ్యాపారం చేయాలనేటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మారేడుమిల్లి అడవిల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఈ ఘటనలో మృతి చెందారు. మరో మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం అందుతోంది. ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరికొంతమంది మావోయిస్టులు ఈ ఘటనలో ఉన్నట్లు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవిలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు ఉదయ్, అరుణులపై రివార్డులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావ సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఎన్కౌంటర్లో 4 మృతి చెందారు. మిగిలినటువంటి 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం.
10 రోజుల క్రితం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినటువంటి నరసింహాచలం అలియాస్ సుధాకర్తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 4 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా అన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాసరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల జీవన ప్రమాణాలకు విఘాతం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇబ్బందులకు గురిచేసేలా బదిలీల ప్రక్రియ ఉండరాదని హితవు పలికారు. భిన్నంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లాస్ట్గా ఇటువంటి సంచాలకులుంటే ఈ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడ మాయలు మచ్చ లేకుండా జరుగుతున్నటువంటి ఈ బదిలీల ప్రక్రియను మరి దామోదర్ నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు తిరగబడేలాగా చేశారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. 2, అదే ప్లేస్లో సంచాలకుల ప్లేస్లో ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని చెప్పేసి మీ అందరి ముందు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావుకు గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ గౌరవాధ్యక్షుడైన ఆయన రౌతు 10 ఏళ్ల పాటు శాసనసభ్యునిగా మంచి సేవలు అందించారని క్లబ్ సభ్యులు కొనియాడుతూ పూలమాలతో సత్కరించారు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఇలాగే ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. క్లబ్ గౌరవ అధ్యక్షులు నందల లక్ష్మణమూర్తి, మాదాల వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ గుబ్బల వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ కమాండర్ సూర్రెడ్డి కృష్ణకుమార్, సెక్రటరీ పాలపర్తి దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 23న కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నాం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి ఏమైందని ప్రశ్న. కడియంలో 4,56,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్షాల ప్రదర్శన. ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.